మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం ఈరోజు ప్రధాన వార్తలు. విదేశీ సినిమాలపై 100% టారిఫ్స్. ఓపీటీ విద్యార్థుల నివాసాల్లో ఆకస్మిక తనిఖీలు. ట్రంప్ భారత్ సినీ పరిశ్రమ 97,500 మంది విద్యార్థులపై ప్రభావం. 1,00,000 మంది అమెరికా ఫెడరల్ ఉద్యోగుల రాజీనామా. సద్దుల సంబరం. స్థానిక ఎన్నికలకు మోగిన నగార. స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల హక్కు ఉన్న గ్రామీణ ఓటర్ల వివరాలు. పురుషులు 81,60,894 మంది, ఇతరులు 504, మహిళలు 85,36,770 మంది. పురుషుల కంటే మహిళలే ఎక్కువ. మొత్తం 1,67,03,168 మంది. ఇది గ్రామీణ ఓటర్లు. చూద్దాం మరి. అక్టోబర్ 23, 27 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్. అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో పంచాయతీలకు షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్. మొత్తం 5 దఫాలుగా ఎన్నికల నిర్వహణ. 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోరు. 3 దఫాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు. అక్టోబర్ 9 నుంచి నామినేషన్ల పర్వం షురు. రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్. గందరగోళంగా స్థానిక రిజర్వేషన్లు, నిబంధనల తూట్లు, మార్గదర్శకాలు బేఖతారు. సలహాదారుపై వివాదం. నియామకంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యంతరం. ఫిరాయింపుదారుల తరపున కోర్టులో వాదించిన వ్యక్తినే సలహాదారుగా ఎలా పెడతారంటూ ప్రశ్న. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ ప్రారంభం. తొలి రోజు ఫిర్యాదుల క్రాస్ ఎగ్జామినేషన్. ఢిల్లీలో సీఎం ప్రస్తావించిన అంశాల చుట్టూనే ప్రశ్నలు అడిగిన ఫిరాయింపుదారుల తరపు అడ్వకేట్లు. ఇరుపక్షాల వాదనలను ఓపికగా విన్న స్పీకర్. వినాలి, ఈయనకి ఏం చేస్తాడు, ఆప్షన్ లేదు. ఆయన ఏం చెప్తాడు అనేది మనకు ముఖ్యం. అందరిది అయిపోయినాక నిన్న 4గురిది అయిపోయింది, అందరిది అయిపోవాలి కదా. పాప్కార్న్ డబ్బాలు, కోకోనట్ టిన్లు, మూవీ పైరసీ. హై-ఎండ్ కెమెరాలతో థియేటర్లో రికార్డింగ్. 5గురిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు. పైరసీతో 3,700 కోట్లు నష్టం. సిపిసివి ఆనంద్. కాంగ్రెస్ నేతల వేధింపులతో బీఆర్ఎస్ నాయకుడి ఆత్మహత్యాయత్నం. పురుగుల మందు తాగిన రవి. ఖమ్మం దవాఖానలో చికిత్స. మంత్రి పొంగులేటి అనుచరులు అక్రమాలను ప్రశ్నించేందుకు నాపై కక్ష కట్టారు బాధితులు. ఇది బతుకమ్మట అని ప్రభుత్వం చెప్తున్నది, మనం నమ్మాలట. పైగా విచిత్రం ఏమిటంటే అది బతుకమ్మ ఆట కాదట, జానపద నృత్యమట. అది కూడా మనం నమ్మాలట. సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం వైభవపేతంగా అత్యంత ఘనంగా ఇసుక పోస్తరాలన్నంత 1,354 మందితో బతుకమ్మ సంబరాలు నిర్వహించింది. ఇది గిన్నిస్ రికార్డ్ అని డంకా బజాయిస్తున్నది. అది నమ్మాలట. ఇదే గిన్నిస్ రికార్డ్ అయితే హన్మకొండ 1000 స్తంభాల గుడి, పద్మాక్షి గుట్ట, కరీంనగర్ సర్కస్ గ్రౌండ్, మానేరు నదీ తీరం, సిద్దిపేట కోమటి చెరువు కట్టున 5-6 వేల మంది ఆడబిడ్డలు ఒక్కచోట చేరి ఆడే బతుకమ్మ ఏం కావాలి? అసలు ఇది సద్దుల బతుకమ్మనో సజ్జల బతుకమ్మనో తెలియని ప్రభుత్వం, మంత్రుల నుంచి ఇంతకంటే మనం ఏం ఆశించగలం? సటైరికల్ గా వేసిరు. ఇక ప్రతిదాన్ని వివాదం చేయాల్సిన అవసరం లేదు. అనర్హత వేటు వేయాల్సిందే. పార్టీ మారి అధికారం అనుభవిస్తున్నారు. దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. సంగ్రామ బేరీ. స్థానిక ఎన్నికలకు మోగిన నగారా. అక్టోబర్ 9 నోటిఫికేషన్. 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు. పంచాయతీలకు 3 విడతల్లో. నవంబర్ 11 వరకు కొనసాగనున్న ప్రక్రియ. అమల్లోకి వచ్చిన కోడ్. ఎంపీటీసీ స్థానాలు ఈ 5,749, జెడ్పీసీ స్థానాలు 565. గ్రామ పంచాయతీలు 12,733, వార్డులు 1,12,288. మొదటి విడత అక్టోబర్ 23, లెక్కింపు నవంబర్ 11. రెండవ విడత వచ్చేసి అక్టోబర్ 27, లెక్కింపు నవంబర్ 11. పంచాయతీలు ఏమో ఏ రోజు ఆ రోజే ఫలితాలు. అక్టోబర్ 31, నవంబర్ 4, 8, 3 విడతల్లో. అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యం. స్థానిక పూర్లో ఇన్ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలదే కీలక బాధ్యత. ముఖ్య నేతల సమావేశానికి కాంగ్రెస్ కసరత్తు. అన్ని చోట్ల పోటీపై భాజపా దృష్టి. జీఎస్టీ స్లాబులు తగ్గింపు కలిసి వస్తుందని ధీమా. ఇంటింటికి బాకీ కార్డు. స్థానిక ఎన్నికలకు భరోసా సన్నద్ధం. రైట్, చూద్దాం మరి ఇదంతా కథ. ఇంకా ఇది కోర్టు తీర్పు ఏమో అక్టోబర్ 8కి ఉంది. అది ఇది ఎట్లా టాలీ అవుతుంది? 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. 90% అయితే ఎన్నికలకు పోయే అవకాశం ఉంది. చూద్దాం. సినిమా పైన సుంకాల మోత. అమెరికా వెలుపల నిర్మిస్తే 100% అదనం. భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం. అన్ని టార్గెట్ చేసిండు. ఇప్పటికైనా మనం మారాలి. పక్క దేశాల మీద ఆధారపడడం మానేసి వాళ్ళు మన మీద ఆధారపడే రేంజ్కి ఎదగాలి. చిత్తుల బొమ్మ గిన్నీసుకి ఎక్కినమ్మ. హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో 63 అడుగుల ఎత్తు ఉన్న భారీ బతుకమ్మ ముందు ఆడుతున్న మహిళలు.
బతుకమ్మ వైభవం 2 గిన్నిస్ రికార్డులు కైవసం. సరూర్ నగర్ స్టేడియంలో ఆడి పాడిన ఆడపడుచులు, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు. గిన్నిస్ వరల్డ్ 2 గిన్నిస్ రికార్డులు వచ్చినాయి. అత్యధిక పెద్ద కార్యక్రమంలో భాగంగా 63 అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పు, 7 టన్నుల పుష్పాలతో ఏర్పాటు చేసిన భారీ బతుకమ్మ పాటు 1354 మంది అతివలు భారీ బతుకమ్మ చుట్టూ చేరి లయబద్ధంగా ఆడినందుకు అతిపెద్ద జానపద నృత్యానికి ఈ రెండింటికి అవార్డులు రికార్డు సృష్టించింది. ఒక్కచోటే ఘనంగా అద్భుతంగా చేస్తే రికార్డు తెచ్చుకోవడం కాదు, ప్రతి గ్రామంలో పల్లెలో ఆడబిడ్డలు ఎట్లా ఆడిందనేది చూసుకోవాలి. ఆ ప్లేసులు కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది సరిగా క్లీన్ చేయక, అక్కడ వాతావరణం సహకరించక, మొన్న పడ్డ వర్షాలకు అక్కడ మొత్తం నీళ్లు ఉండి మహిళలు చాలా ఇబ్బంది పడ్డారు. చాలా గ్రామ పంచాయతీలలో చాలా చోట్ల మస్తు ఇబ్బంది పడ్డారు ఆడుకోవడానికి. భారత్ కళ నెరవేరిన నేటి నుంచే మహిళా వన్డే ప్రపంచ కప్. వారు కాంగ్రెస్ లో చేరడం ప్రత్యక్షంగా చూసారా? ఆ సమయంలో మీరు అక్కడ ఉన్నారా? ఫిరాయింపుల అంశంలో భరాసా ఎమ్మెల్యేలపై న్యాయవాదుల ప్రశ్నల వర్షం. అట్లుంటది మరి. ఈనాడు సహాయ నిధితో 3 భవనాలకు భూమి పూజ. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో 2 పాఠశాల భవనాలు, విజయవాడ యువత కోసం మల్టీపర్పస్ భవనం. అయోమయంలో సంబరాలు, గందరగోళంతో ముగిసిన బతుకమ్మ వేడుకలు. పల్లెలతో సహా పట్టణాల్లో ఆనందోత్సవం. ఆడబిడ్డల ఆత్మగౌరవ పండుగ బతుకమ్మ, ప్రపంచానికి సంస్కృతిని చాటి చెప్పిన పండుగ. ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ, ఆటపాటలతో రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డల సందడి. బతుకమ్మ రికార్డు, గిన్నీస్ రికార్డు సాధించిన తెలంగాణ బతుకమ్మ అతిపెద్ద జానపద నృత్యంగా, అతిపెద్ద బతుకమ్మగా రికార్డులు ఒకేసారి. 1354 మంది మహిళలతో బతుకమ్మ వేడుక. హాజరై మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి. మోగిన లోకల్ నగారా. స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల, అమల్లోకి వచ్చిన ఎన్నికలు ఇది చూసినాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ 23, 27 లోకల్ బాడీ ఎలక్షన్స్ 3 దఫాలుగా చూసేసినాం. అక్టోబర్ 7న పంచాయతీ ఎన్నికల షెడ్యూల్. ఓకే. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఎంతో మంది ఆశావాహులను 3 పిల్లల నిబంధన తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఎన్నికల ప్రకటనతో సంతోషించాలో, ఈ నిబంధన చూసి నిరాశ చెందాలో తెలియని గందరగోళంలో పలువురు నేతలు ఉన్నారు. ఎవరికీ నష్టం జరగదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అమలు, న్యాయపరంగా చట్టపరంగా ముందుకు వెళ్తాం, సహకరించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి. సలహాకు 11 కోట్లు, వృత్తిపరమైన ఫీజులతోనే నిధులు సమకూర్చుకున్న ప్రశాంత్ కిషోర్. ఆదాయపు పన్ను చెల్లించి పార్టీకి విరాళం ఇచ్చినట్లు వెల్లడి. బీహార్ ఎన్నికల ముందే పీకే వ్యాఖ్యలు. మాజీ ప్రధానిపై ప్రయాణ ఆంక్షలు, నేపాల్ ప్రభుత్వం కీలక ఆదేశాలు. పరాభవం తప్పదు. 6 గ్యారెంటీలతో మోసం చేసిన రేవంత్ సర్కార్, కాంగ్రెస్ మోసాన్ని గ్రహించిన రాష్ట్ర ప్రజలు. ఏ ఎన్నికలు వచ్చినా గెలిచి తీరుతాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సమరానికి సై, స్థానికంలో మెజార్టీతో కాషాయ జెండా ఎగరేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై రామచంద్రరావు విమర్శలు. ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశారని ఆరోపణ. వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏందో చూడాలని ఉంది బీజేపీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లా. చూద్దాం మరి ఎంతవరకు ముందుకు వస్తారా. గత 10 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ విధ్వంసం, సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రం ముందంజ. ప్రభుత్వంపై బీఆర్ఎస్ బురద జల్లే ప్రయత్నాలు, మండిపడ్డ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. గత 10 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ విధ్వంసమైంది, సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రం ఇప్పుడు ముందంజుందట. ప్రభుత్వంపై బీఆర్ఎస్ బురద జల్లే ప్రయత్నాలు చేస్తుందట. గత 2 ఏళ్ల నుంచి మీరే వాళ్ళని తిట్టబడితే వాళ్ళకు మీకు తిట్టే అవకాశం అడిగారు, వాళ్ళు తిట్టి వాళ్ళింటారు. మీరు ఏ సంక్షేమం ముందు అయినా బీఆర్ఎస్ అంటుంటారు, వెనకైనా బీఆర్ఎస్ వాళ్ళనే అంటుంటారు. మీరు ఇప్పుడు బీఆర్ఎస్ ను మర్చిపోయి మీరు పరిపాలిస్తున్నారు అన్న విషయం గుర్తుంచుకొని సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మీరు మీ ఆలోచనలతో చేయరు. అదేసేపు మాటకు ముందు బీఆర్ఎస్, మాటకు వెనక బీఆర్ఎస్. ఇంకెన్నేళ్ళు చెప్తారు బీఆర్ఎస్ పాట? 2 ఏళ్ళు అయిపోయింది. ఏ బీఆర్ఎస్ వాళ్ళనే ఇంకెన్ని రోజులు? కాశ్మీర్ లద్దాఖ్ల కేంద్రం ద్రోహం, రాష్ట్ర హోదా హామీని విస్మరించారు. మండిపడ్డ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. సరస్వతి అలంకారంలో కనకదుర్గమ్మ. ఎక్కడికి రమ్మంటావు కేటీఆర్? రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టుపై చర్చకు సిద్ధమా? స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం. టూరిజం శాఖ మంత్రి జూపల్లి. కాంగ్రెస్ బీఆర్ఎస్ లు గెలిస్తే ఊరు వల్లకాడే. స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి బీజేపీ సిద్ధం. పల్లెన కాంగ్రెస్ చేసిన మోసాలను ఎండగడతాం. బీఆర్ఎస్ పాపాలను ప్రజల ముందుంచుతాం. గ్రామాల అభివృద్ధికి నిధులు ఇస్తుంది కేంద్రమే. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు. అదేదో చేయరు మరే, ఎంతసేపు ఉదరగొట్టుడే. ఇక
ఇంత ప్రెస్ మీట్ పెట్టుడు ఊదర కొట్టుడు అది ఏదో చేయరు. గ్రామాల్లోకి వచ్చి మరి కాంగ్రెస్ ఇచ్చేసింది, బీఆర్ఎస్ ఇచ్చేసింది, ఈ చురుకుగా పార్టిసిపేట్ చేపియండి. రైట్, ఆజ్కి బాత్ చూద్దాం. వేల ఖర్చుతో తెరకెక్కే బొమ్మపై పాలధార పోస్తావు, భక్తితో కొలుస్తావు, తల్లిదండ్రుల కళ్ళలో ప్రేమను చూడవు, వారి కష్టం విలువ అసలే తెలియదు. మొదటి రోజు మొదటి షోలు ఆడావిడి, కనుమూసి చూసే కన్నీళ్లు ఎన్నెన్నో, వీధిలో అన్యాయం, కళ్ళెదుట మోసం, ఎందుకని నీ గొంతు మూగబోతుంది, ప్రశ్నించే ధైర్యం ఎక్కడ దాచావు యువత? నా పని, నా డబ్బు, నా సుఖం, నా లోకం, ఈ స్వార్థపు తెర వెనుక ఎంతకాలం? నా కులం, నా మతం అంటూ కంచెలు కడతావు, మానవత్వం అన్న మాటను మర్చిపోతావు. చేతిలో శక్తి ఉంది, మెదడులో తెలివి ఉంది, మంచి చేయాలన్న సంకల్పం ఏమైంది? వాస్తవానికి యువత తలుచుకుంటే మొన్న నేపాల్లో చూసిరుగా ఎట్లయిందో, గజ్జు అణిగిరు పాలకులంతా, హెలికాప్టర్లు వేసుకొని పారిపోయారు. ఇక్కడ యువత ఏ సినిమా అయితే చూడలేమా? 4 రోజులైనా చూడలేమా? మొదటి షోనే చూడాలన్నా, బెనిఫిట్ షోలు చూడాలన్నా? ఆ కసి ఈ నాయకుల మీద పెట్టిరి, ఆ కాన్సన్ట్రేషన్. గజ్జు వణుకుతారు నాయకులు. మళ్ళా ఇట్లా బూటపు మాటలు చెప్పాలంటే బెనిఫిట్ షో తీసుకోవాలన్న కసి ఉంటుంది చూడది. ఇంకా ఇప్పుడు తగ్గింది కానీ ఇప్పుడు అంతా ఆన్లైన్ బుకింగ్ అని. ఒకప్పుడు ఎట్లుండే థియేటర్లో పోయి తీసుకోవాలంటే కానీ రక్తాలు చిందించేటోళ్ళు, అదేదో ఇక్కడ చిందించారు ఆవేశం. గజ్జు అడగాల నాయకులు. మళ్ళీ నేపాల్ ఏం కథ అయిందో అది కావాలి రివర్స్. ఒక మేనిఫెస్టోలో ఒక హామీ పెట్టాలంటే ఆలోచించాలి ఇది అవుతుందా కాదా అని. ఇక్కడ చూపెట్టాలి యువత కషంత. బెనిఫిట్ షోల మీద, హీరో ఏమంటారు క్యానోసింగ్ల మీద కాదు. ర్యాలీ తీస్తే మొన్న 40 మంది చచ్చిపోయా, 67 మంది తీవ్రావస్థతో ఉండే తమిళనాడులో. ఏంది పరిస్థితి? మన కాడ కూడా అదే పరిస్థితి. హీరో వచ్చిందంటే గుంపులు గుంపులు, వేల మంది యువకులు. ఏముంటది? మన భావితర ఇప్పుడు మనం చేసే నిర్లక్ష్యం అంతా మన భావితరాల మీద చూపిస్తుంది. చాలా మంది యువతకు తెలుసు వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ పూర్వీకులు కానీ చేసిన నిర్లక్ష్యం వల్ల ఈ రోజు వాళ్ళు ఎక్కడ ఉర్రో. ఈ రోజు నువ్వు అనుకుంటావు నా ఒక్క కుటుంబానికి ఏమైతుంది అని. అవుతుంది. ఎవరు అట్లా అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా అవుతుంది. ఎవరైతే ఇప్పుడు తెగిస్తారో వాళ్ళ భావితరాలు ఫ్రీగా ఉంటాయి, అన్ని స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటాయి, ఈ అవినీతి కుళ్ళు నుంచి బయటపడతాయి. మనం ఇట్లనే ఉంటే ఇంకెక్కువ అవుతాయి. భారతీయ చిత్రాలపై 100% టారిఫ్ అనేది ఒక తుగ్లకు. భోగిల నగార స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చూసినాం. ఇదంతా అమల్లోకి ఎన్నికల కోడ్. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మొదటిసారి ఈ తరహాలో ఎన్నికలు. మెగా బతుకమ్మకు 2 గిన్నీస్ రికార్డులు. 63 అడుగుల ఎత్తుతో అతిపెద్ద బతుకమ్మ. దాని చుట్టూ ఆడిపాడిన 1354 మంది మహిళలు. సూపర్లను ఆకట్టుకున్న ఈవెంట్. మెగా బతుకమ్మ ప్రత్యేకతలు: ఎత్తు 63.11 ఫీట్లు, వెడల్పు 36 ఫీట్లు, పొరలు 11, పూలు 10.7 టన్నులు, 9 రకాల పూలు. నిర్మాణ సమయం శ్రమ 300 మంది, 3 రోజుల పాటు. ఘనంగా సద్దుల బతుకమ్మ. దేశ జీడిపి 6.7%. ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ ఈవై అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధిపై ఆశాభావం. 104 కోట్లు విడుదల. పంచాయతీ కార్యదర్శుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్. పెండింగ్ బిల్లులన్నీ క్లియర్. రైట్, ఇప్పుడు ఎలక్షన్స్ జరపాలగా మరి. వాళ్ళ యాంటీ కావద్దుగా. హైలైట్ ఏంటంటే ఇప్పుడు పంచాయతీ కార్యదర్శి ఇప్పుడు నిలబడే అభ్యర్థుల కంటే కూడా ప్రతి గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శికి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆయనే కదా ప్రతిఫలాలకు చేయాల్సింది. ఇప్పుడు వాళ్ళని వాడుకుందామని చూస్తున్నారు. ఆయనది ఇంకా ఇండైరెక్ట్ గా ప్రచారానికి ఇప్పుడు ఎక్కువ రిలీజ్ చేసారు మొత్తం బిల్లులని క్లియర్. ఏదో ఎటోరాకి అయితే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా. వాళ్ళకి ఇన్ని రోజులు పెండింగ్ పడ్డ బిల్లులు అయితే క్లియర్ అవుతాయి కదా. చూద్దాం మరి వాళ్ళ కథ ఎట్లుంటుందో. 8వ తేదీపైనే అందరి ఫోకస్. బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ. న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? కోర్టు ఒప్పుకోవడం కష్టమే. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని ఈ నెల 20న దాఖలైన హౌస్ మోషన్ హైకోర్టు విచారణ జరిపింది. చూద్దాం మరి 8వ తారీఖు కోర్టు ఏమి ఇస్తుంది ఏందో తెలుస్తుంది. దాన్ని బట్టి ముందుకా వెనక అనేది అర్థమవుతుంది. ఇక మంగపేట మండలంలో ఎన్నికలు లేనట్టే. మంచిర్యాల జిల్లా రాజారాం గ్రామంలోను మొత్తం ఇప్పుడు ఎలక్షన్స్ లేని కోర్టు కేసుల కారణంగా ఎంపీటీసీలు 14, సర్పంచ్ 27, వార్డులు 246 వాటికి ఎన్నికలు జరగవు. సినిమా పైరసీ ముఠా అరెస్ట్.
దేశంలోనే అతిపెద్ద గ్యాంగ్ 5 ఏళ్లలో 700 సినిమాలు పైరసీ. ప్రధాన సూత్రధారి వేతనం నెలకు 9 లక్షలు. 5గురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు. ముఠా వెనుక బెట్టింగ్ గేమింగ్ యాప్ మాఫియా. ఇకపై టాలీవుడ్ నుంచి ఎవరు బెట్టింగ్ గేమింగ్ యాప్లకు ప్రమోషన్ చేయరు. దిల్ రాజు. 2023లో దేశవ్యాప్తంగా ఇండస్ట్రీకి 23 కోట్ల నష్టం. 2024లో టాలీవుడ్ కు 3700 కోట్ల నష్టం. దిల్ రాజు ఇప్పుడు ప్రకటిస్తుండే ఏమని, ఇకపై టాలీవుడ్ నుంచి ఎవరు బెట్టింగ్ గేమింగ్ యాప్లకు ప్రమోషన్ చేయరని. ఏవి పైరసీ దొరికినాక, పైరసీ వల్ల ఎవరికి నష్టం? నిర్మాతలకు, హీరోలకు, వీళ్లకు, ఆర్టిస్టులకు నష్టం. కాబట్టి అంటే నీకు నొప్పి కలిగినప్పుడు దాని మీద చెప్తావు. వందల మంది యువత ఆత్మహత్యలు చేసుకురు హీరోలు ప్రమోషన్లు చేయడం వల్ల. ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోషన్లు చేయడం బెట్టింగ్ యాప్లు. మరి వాళ్ళు ఎందుకు ముందుకు రాలేదు అన్నాడు. ఇది తప్పు అని ఖండించలేదు. ఇవాళ నీకు బొక్క అవుతుంది కాబట్టి నువ్వు ప్రకటిస్తావు. యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు, ప్రజలు గమనించాల్సిందంట, ఎవ్వరి స్వార్థంలో వాళ్ళు బిజీ గుర్రు. ఏ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఆ ఫీల్డ్లో స్వార్థం చూసుకుంటారు. మీరు కూడా మన ఫీల్డ్ ఏంది? ప్రజల ఫీల్డ్ ఏంది? ప్రజాక్షేత్రం. దాన్ని ఎన్నుకునే వాళ్ళకు, ఇలాంటి వాళ్ళకు అందరికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేయండి. గుడ్డిగా ఫాలో కాకుండా, ఎవ్వడు రూపాయి ఎక్కిస్తే వానికి ఓటు వేసే ఉద్దేశంతో కాకుండా సరైన నిర్ణయం తీసుకొని మన చుట్టూ ఉన్న నలుగురిని చైతన్యపరచుడు. మావోయిస్టు పార్టీలో అంతర్గత విభేదాలు. మరో లేఖ విడుదల చేసిన పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్. పార్టీ అనుమతితో సరెండర్ కావచ్చని జగన్ చెప్పడం వింతగా ఉందని వ్యాఖ్య. ప్రజల ముందు వాస్తవాలు ఉంచాలని హితవు. కాళేశ్వరం విచారణలోకి ఏసీబీ ఎంట్రీ. దర్యాప్తు కోరుతూ లేఖ రాసిన విజిలెన్స్ లేఖను సిఎస్ పంపిన ఏసీబీ డీజీ. స్పీకర్ ఎదుట విచారణకు 4 ఎమ్మెల్యేలు హాజరైన. ప్రకాష్ గౌడ్, కాళ యాదయ్య, గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. విచారించిన స్పీకర్ గడ్డం ప్రసాద్. ఒక్కో ఎమ్మెల్యేకు గంట సమయం. పిటిషన్ దారుల న్యాయవాదులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన ఎమ్మెల్యేల తరపున న్యాయవాదులు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు 4 స్పీకర్ ముందు నిన్న హాజరయ్యారు. ఒక్కొక్కరికి గంట సమయం కేటాయించిండు. మరి వాళ్ళతో ఏం చర్చించిండు, వాళ్ళ తరపు న్యాయవాదులు ఏం వాదించారు, దాని కథ ఏంది అనేది చూద్దాం. అందరు అయిపోయినాక అందరి వీళ్ళు ఆదిత్య వైపే. ప్రాజెక్టు అనుమతిపై అనేక అనుమానాలు. మూసీ బఫర్ జోన్లో నిర్మాణాలంటూ ఆరోపణలు. ఎప్పుడు కూల్చేస్తారంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు. చర్యల కోసం హైడ్రాపై ఒత్తిడి. 2 ఏళ్లు అక్రమాలపై నో యాక్షన్. మూసీ బఫర్ జోన్లో హైరైజ్ బిల్డింగ్. మూసీ పక్కనే ఎఫ్టీఆర్ భూములే కదా, మరి అది చేస్తావు. బఫర్ జోన్లో నిర్మాణం జరుగుతూనే ఉంది ఇప్పుడు. ఎస్ఐఆర్ కు కేరళ వ్యతిరేకం. మా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం. ఎస్ఐఆర్ వెనుక కుట్ర. దీనిని హడావిడిగా చేపట్టడం సరికాదు. కేరళ సీఎం పినరయి విజయన్. పీఓకేలో భారీ నిరసనలు. తమకు హక్కులు కల్పించాలని స్థానికుల ఆందోళన. కాశ్మీరీ శరణార్థులను రిజర్వ్ చేసిన 12 అసెంబ్లీ సీట్లు రద్దు చేయాలని డిమాండ్. ఘర్షణలో 2 మృతి. ఈ సినిమా పైరసీ వల్ల 2023లో దేశవ్యాప్తంగా ఇండస్ట్రీకి 23,000 కోట్ల నష్టం అంట. 2024లో 3,700 కోట్ల నష్టం అంట. అందుకే ఇప్పటి నుంచి ఎవరు టాలీవుడ్ నుంచి అయితే బెట్టింగ్ యాప్లలో ప్రమోట్ చేయాలని దిల్ రాజు చెప్పింది. వాళ్ళకి నష్టం జరుగుతుంది కదా. మరి ఇన్ని రోజులు యువత చచ్చిపోతే మాత్రం ఆ ఆలోచన రాలేదు. చూద్దాం. బిజినెస్ లోకి మన బతుకమ్మ చూసినాం. అమల్లోకి ఎన్నికల కోడ్ చూసినాం. పల్లెల్లో ఓట్ల పండుగ. స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ చూసినాం. డబుల్ జోష్. ఊర్లో ఇటు ఎన్నికలు అటు పండుగలు. దసరా, దీపావళి ఉండడంతో ఆశావాహులకు పెరగనున్న ఖర్చులు. క్యాండిడేట్ల ఎంపికపై పార్టీల ఫోకస్. బీసీల స్థానాలు పెరగడంతో ఆ వర్గాల్లో అంతర్గత పోటీ. ఈడ పేపర్లలో ఉదరగొట్టుడే కానీ అంతగానం ఏం జోష్ ఏం లేదు. అందరు అయోమయంలోనే ఉన్నారు. కన్ఫ్యూజన్ స్టేట్ లోనే ఉర్రు. అసలు ఏమైతుంది అక్టోబర్ 8 తర్వాత ముచ్చటది. లోకల్ ఫైట్. పార్టీల ఫోకస్. బీసీ రిజర్వేషన్లు, హామీల అమలు, అభివృద్ధి ఎజెండాతో కాంగ్రెస్ బాకీ కార్డుల పేరుతో జనంలోకి బీఆర్ఎస్. 2 పార్టీల తీరును ఎండగడుతూ బీజేపీ. బలమున్న చోట బరిలోకి కమ్యూనిస్టులు. క్యాడర్ ను సహాయత్తం చేస్తున్న లీడర్లు. బీసీలు పెద్ద సంఖ్యలో పోటీ చేయాలి. 42% రిజర్వేషన్లతో రాజకీయంగా మరింత ఎదగాలి. మంత్రి పొన్నం. బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన జీవో మా చిత్తశుద్ధికి నిదర్శనం. హైకోర్టు తీర్పు ప్రకారమే లోకల్ బాడీ ఎలక్షన్స్ పై ముందుకెళ్తాం. రిజర్వేషన్లకు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలు హైకోర్టుకు అఫిడవిట్లు ఇవ్వాలని విజ్ఞప్తి. కథను హైకోర్టు ఏం చెప్తే అది చేస్తారు. లాస్ట్కి వాళ్ళు ఇచ్చేసి జీవో ఇవ్వడం వాళ్ళ చిత్తశుద్ధికి నిదర్శనం. ఇక తర్వాత హైకోర్టు ఏది తీర్పిస్తే అది చేస్తాం. అర్థమైందా? అది లెక్క.
ఒంటరిగానే పోటీ చేస్తాం, లోకల్ బాడీ ఎలక్షన్స్ అత్యవసరం. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు బీసీలకు 42% రిజర్వేషన్లపై జీవోను స్వాగతిస్తున్నాం. బీసీ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదు. జాతీయ స్థాయిలో పరిస్థితుల దృష్ట్యా 9వ షెడ్యూల్లో చేర్చలేదని వెల్లడి. ఇంకా ఇప్పటి వరకు అయితే బీజేపీ చూసి అయితే ఏడా ఉపడట్లేదు స్థానిక ఎన్నికలకు సంబంధించి. ఏ ఎన్నికలకైనా సిద్ధం, గల్లీలో ఢిల్లీలో బీఆర్ఎస్ కి అనుకూలంగా పరిస్థితులు. కేటీఆర్ జూబ్లీహిల్స్ లో బంపర్ మెజార్టీతో గెలుస్తాం, మళ్ళీ కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్య. మెలోనీ ఆత్మకథకు మోదీ ముందు మాట. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ నారీ శక్తికి నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆమె ఆత్మకథకు మనడు ముందు మాట రాసిండు. అర్ధరాత్రి హైడ్రామా. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ పాక్ మంత్రి అయిన మెహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్ ట్రోఫీని తీసుకునేందుకు ఇండియా నిరాకరించింది. అయితే ఆ మరొకరి చేతుల మీదుగా ట్రోఫీని ఇప్పించడానికి అంగీకరించిన శక్తి దానిని తనతో పాటు తీసుకొని వెళ్ళడంతో పెనుదుమారం రేపింది. తీసుకొని పోయి ఆల్రెడీ ట్వీట్ కూడా చేసిర్రు, ఇండియా ఆసియా కప్ గెలిస్తే కప్ ఏది అని అడిగారట. కప్పు నువ్వు దొంగతనం చేసుకుపోయినావని మేము చెప్తున్నాం. గ్రూప్ 3 ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ రిలీజ్. 4421 మంది జనరల్, 81 మంది స్పోర్ట్స్ కేటగిరీలో ఎంపిక. క్యాన్సర్ కల్లోలం. దేశంలో 33 ఏళ్లలో 26% పెరిగిన కేసులు. మరణాలు 21% జంప్. 1990 ప్రతి లక్ష మందిలో 84 మంది క్యాన్సర్. 2023 నాటికి 107 మందికి పెరుగుదల. మరణాల రేటు 71% నుంచి 86%. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీతో వెలుగులోకి. 99% క్యాన్సర్ అనేది మన ఆహారం వల్లనే వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంది. అది దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఎక్కువ తక్కువ వాడుకోవాలి. ఈ అడ్డమైన నూనెలు కానీ ఏదైనా కానీ జంక్ ఫుడ్ కానీ. హైదరాబాద్ లో 5K బ్రేక్ఫాస్ట్. మోతీనగర్ మింట్ కాంపౌండ్ వద్ద ప్రారంభించిన మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి. తొలి దశలో 60 క్యాంటీన్లలో టిఫిన్, దశల వారీగా 150 పెంపు. ఇడ్లీ, పొంగల్, పూరి, ఉప్మా లాంటి అల్పాహారాలు. ఒక్కరోజు ఒక్కో వెరైటీ. బస్తీ వాసులు, కూలీలు, చిరు ఉద్యోగులకు ప్రయోజనం. కిక్కు కోసం హ్యాకింగ్. సినిమా పైరసీలు మొదలుపెట్టి కోట్లు దండుకున్న బీహార్ యువకుడు. ఇంటర్ చదివి హ్యాకర్గా అవతారం. యూట్యూబ్ లో చూసి క్యూబ్ యుఎఫ్ఓ సినిమా ప్రొవైడర్ల సర్వర్లు హ్యాక్. పలు ప్రభుత్వ వెబ్సైట్లలో కూడా. బీహార్ ఎమ్మెల్యేల అధికారులకు సంబంధించిన లాగిన్స్ క్రాక్. అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు. యూట్యూబ్ లో చూసి హ్యాకింగ్ నేర్చుకుని హ్యాక్ చేసిండు చూడు, తెలియకలడు. ఈ తెలివి మంచి వైపు పెడితే అయిపోయేది ఉండే. ఈ ఒక పని చేయి, ఇలాంటి ముందు హ్యాకింగ్ అవి చేయాలని కూడా రాజకీయ నాయకులు హ్యాక్ చేయరు. ఎంత దొప్పుతుర్రు, ఏం ఎక్కడెక్కడ ఏం సంపాదిస్తారు, ఏ బ్యాంకులో దాస్తున్నారు, అది హ్యాక్ చేయరు. అది బయట పెట్టరు. ఇలాంటివి కాదు. మోగిన స్థానిక నగారా. లోకల్ బాడీ ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చూసినాం. నోటిఫికేషన్ వచ్చినా ఎన్నికలకు బ్రేక్ తప్పదా. హైకోర్టు తీర్పు పైన ఉత్కంఠ. సర్కార్ జీవో పైన నీలి నీడలు. జీవోను కోర్టు కొట్టేస్తుందంటున్న నిపుణులు. 9వ షెడ్యూల్లో చేర్చడమే ఏకైక మార్గం అంటున్న న్యాయ నిపుణులు. ఇందుకు కేంద్రంపై ఒత్తిడి ఒక్కటే పరిష్కారానికి వెల్లడి. స్థానిక సంస్థల ఎన్నికలతో రేవంత్ సర్కార్ దోబూచులాట. పోటీ చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరిక. వాస్తవానికి జీవో అనేది చట్టం కంటే చట్టం ముందు పనిచేయదు. ఏదైనా యాక్ట్ ముందు జీవో పనిచేయదు. జీవో యాక్ట్ గా మారేంత వరకు. ఇప్పుడు నువ్వు జీవో ఇచ్చినావు, అయిపోయింది. రేపు కోర్టు ఏంది 9వ షెడ్యూల్ ప్రకారం అది 50% మించకూడదని నువ్వు కొట్టిపడేస్తావు. పరిస్థితి ఏంది? ఆల్రెడీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏం చెప్తుండ్రు, 42% బీసీ జీవో ఇవ్వడం మా చిత్తశుద్ధికి నిదర్శనం. కోర్టు ఏది చెప్తే అది చేస్తామని చెప్తా. అంటే ఇచ్చేది నువ్వే, అనుకైనా తీసుకునేది నువ్వే. జనాలు పిచ్చోళ్ళ మధ్యలో. ఇప్పుడు ఇది ఉంటుందా ఊరుతా అనేది మన చేతులు లేదు. అది ఇట్లా పైకి చేస్తే బొమ్మ పడుతుందా, బొరుసు పడుతుందా ఉన్ని తెలుస్తుంది 100%. అట్లుంది కథ. ఇది ఇప్పుడు ఇది ఎక్కడ కథ? జనాలను పిచ్చోళ్ళని చేయడానికి డ్రామా. క్రాస్ ఎగ్జామినేషన్. ఫిరాయింపులపై మొదటి రోజు విచారణ పూర్తి. ప్రత్యక్షంగా విచారించిన స్పీకర్ గడ్డం ప్రసాద్. అది చూద్దాం, ఆ రిజల్ట్ చెప్పినాక ముచ్చట. 42% బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకించొద్దు. ఎవరు వ్యతిరేకిస్తున్నారు? ఏ పార్టీ అయినా వ్యతిరేకించిందా? మాకు వద్దని చెప్పిందా? మీరు ఇన్ని రోజులు జనాలను అడ్డం పెట్టుకున్నారు. బీసీ బిడ్డల ఆగ్రహానికి గురి కావద్దు. అన్ని పార్టీలు 42% మద్దతు తెలపాలి. తెలిపినాయిగా, మొత్తుకుంటున్నాయి. అవి కూడా 42% రిజర్వేషన్లు మేము బీసీ బిడ్డలకు ఇచ్చిన వరం. రాష్ట్ర పరిధిలోని అన్ని ప్రయత్నాలు మేము చేసాం. ఇప్పుడే చేయాలన్నా కేంద్ర పరిధిలో ఉంది. అయిపోయిందిగా. మీ చేతులు దొరుకుకున్నాం. మేము ప్రయత్నించాం, చేతులు దొరుకుకున్నాం. రాష్ట్ర ప్రజల కోరిక మేరకు బీసీ బిల్లులకు కేంద్రం ఆమోదం తెలపాలి. రాష్ట్ర మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్. ఈ అన్ని డ్రామాలు బంద్ చేయరిగా. ఇంకెన్నేళ్ళు ఈ కథలు అవసరమా? మేము జనాలు చైతన్య పడట్లేదా? రోజు రోజుకు తెలవట్లేదా? అవగాహన పెరగలేదా? ఇంకా మీరు చెప్పే ముచ్చట్లు నమ్ముకుంటున్నారా అనుకుంటారా జనాలు?
చిత్తూ చిత్ర బొమ్మ అంబరాన్ అంటే సద్దుల బతుకమ్మ సంబరాలు. తీరొక్క పూలతో భక్తి శ్రద్ధలతో బతుకమ్మ వేడుకలు. సరూర్ నగర్ స్టేడియంలోని బతుకమ్మకు 2 గిన్నీస్ బుక్ రికార్డులు. లండన్ లూటన్ సిటీలోను ఘనంగా బతుకమ్మ సెలబ్రేషన్స్. అక్కడ అయ్యే చూడు, ఇక్కడ ఒకటి పెద్దవి పెట్టి 2 రికార్డులు తెచ్చుడు కాదు, పల్లె పల్లెలో ఏం జరుగుతుందనేది చూడాలి. నీళ్ళల్లో బురదలల్లో ఎంతమంది మహిళలు జారిపడ్డారో గ్రామాలల్లో ఏర్పాట్లు చక్కగా లేక. ఒక్కాడు ఏదో అంగరంగ వైభవంగా చేసి ధూమ్ ధామ్ చేస్తే కాదు ముచ్చట, గ్రామాల్లోకి వచ్చి పరిస్థితి చూడాలి. పైరసీ నష్టం 3,700 కోట్లు. తమిళనాడులో రంగం సీన్ రిపీట్. టీవీకే అధినేత విజయ్పై పోలీసులు ఎఫ్ఐఆర్. ఉద్దేశపూర్వక రాజకీయ శక్తి ప్రదర్శన. 10,000 మందికే పర్మిషన్, 1,00,000 మందితో సభ నిర్వహణ. పంచాయతీ కార్యదర్శులకు తీపి కబురు. సెక్రటరీల పెండింగ్ బిల్లుల నిధులు విడుదల. ఒకేసారి 104 కోట్ల రిలీజ్ చేసిన సర్కార్. రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ. కార్యదర్శుల ఖాతాల్లోకి నిధులు జమ. రైట్, ఇప్పుడు కొద్దిగా ఉద్దుతంగా పనిచేయాలి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కు, అందుకోసం రిలీజ్ చేశారు. మాంద్యం ఎఫెక్ట్. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న లే ఆఫ్స్. ఇప్పటికే ఐటీ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు. తాజాగా భారీగా లే ఆఫ్స్ ప్రకటించిన విమానయాన సంస్థలు. 5 వేల సంఖ్య ఉద్యోగుల తొలగింపు నిర్ణయం. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం. కరీంనగర్ సిరిసిల్ల జెడ్పీ పీఠాలను కైవసం చేసుకుంటాం. ఈ 2 జెడ్పీలపై కాషాయ జెండా ఎగరవేస్తాం. అయిపోయింది ఇక, 2 ఇక. ఇదే కథ వచ్చింది బీసీ తోటి, బీజేపీ తోటి. బీసీలకు సర్పంచులు లేక పాలన కుంటుపడింది, బీపీలకు సర్పంచులు లేక పాలన కుంటుపడింది. కాంగ్రెస్ చేతకానితనం వల్ల ఈ పరిస్థితి. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి వీళ్ళు ముందే ఫిక్స్ అవుతారు, రాష్ట్రం అంతా మన హవా నడవదు, టైం వేస్ట్ ముచ్చట, అక్కడక్కడ టైం పాస్ జైలు పార్టీ ఒకటి ఉంది కాబట్టి కథ చెప్పిడిగా రైట్. ఇక ఇదంతా డంచికే వారం. ఆర్టీసీకి కొత్త బాస్. నిన్న ఎండీగా నాగిరెడ్డి బాధ్యతలు స్వీకరణ. ఆర్టీసీ బస్సులో సాధారణ వ్యక్తిలా ప్రయాణించిన సజ్జనార్. నా స్టాఫ్ వచ్చేసింది, బస్సు దిగిపోతున్నానని ట్వీట్. కొత్త మార్గంలో బయలుదేరే సమయం వచ్చిందని ఎమోషనల్. ఇప్పుడు వాస్తవానికి సజ్జనార్ గారు వచ్చినప్పుడు నుంచి ఆర్టీసీ కొద్దిగా ముందంజలోకి వచ్చింది. ఆ మహిళల 0 టికెట్ పక్కకు పెడితే లోపల వ్యవస్థ లోపల కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చింది. ఇప్పుడు మరి కొత్త వాళ్ళు ఎట్లా తీసుకుంటారు ఏందనేది చూడాలి. ఎండిగా నాగిరెడ్డి బాధ్యత తీసుకురాట. అయితే ఆర్టీసీ సంబంధించి ముఖ్యంగా ప్రతి బస్సు వెనక ఒక ఫోన్ నెంబర్ ఇది. ర్యాష్ డ్రైవింగ్ చేసినా, ఓవర్ క్రాసింగ్ చేసినా, రాంగ్ రూట్లో వెళ్ళినా ఈ నెంబర్ తక్షణమే వీడియో కానీ మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలని పెట్టారు. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. బస్సు డ్రైవర్ల వల్ల రోజుకు ఒక యాక్సిడెంట్ అవుతాయి రోడ్ల మీద. అరే దుర్మార్గంగా డ్రైవ్ చేస్తారు ఆర్టీసీ డ్రైవర్లు. ఇక గుద్దుకొని వెళ్ళిపోతాడు అంతే, చూసుకొని ఆయన రాంగ్ రూట్లో వచ్చి గుద్దుకొని రైట్ రూట్లోకి వెళ్ళిపోతారు, అవతలని రాంగ్ చేయడానికి చూసుకొని పోతాడు. ప్రతి బస్సు వెనక ఒక నెంబర్ రాయాలి. వాళ్ళ దుర్మార్గం భరించిన యమకింకర్లు తిరుగుతారు రోడ్ల మీద. ఆ ఉన్నాయే రోడ్లు చక్కగా ఉండవు, గుంటలు, గిత్త రోడ్లు, ఇన్ని గుంటలు. పత్తి రైతు దుఃఖం. దంచికొట్టిన వానలకు దెబ్బతిన్న తెల్ల బంగారం. పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం. ఎకరాకు 4 క్వింటాల పత్తి రాని పరిస్థితి. పెట్టుబడులు రాని దుస్థితి. ఆందోళనలో పత్తి రైతులు. ఒక పత్తి రైతు మొత్తం ప్రతి వ్యవస్థ అట్నే కుంటుపడిపోతుంది రోజు రోజుకు. దారి తప్పుతున్న బతుకమ్మ. డీజేల అడవిలో సాంప్రదాయ స్ఫూర్తి మరగు. ఆధునికత పేరుతో అసలు రూపు కోల్పోతున్న బతుకమ్మ. ఇది కొద్దిగా దృష్టి పెట్టాలి. మా ఊర్లో బీసీలే లేరు. మా ఊరి పరిస్థితి ఏంది? 100% ఎస్టీ జనాభా ఉన్న గ్రామాల్లో బీసీ రిజర్వేషన్. ఇదేం కథ మరి? చూసుకోవద్దా గ్రౌండ్ లెవెల్? చూసుకొని వద్దా అక్కడ రిజర్వేషన్? బీసీలు లేని కాదా నువ్వు బీసీల రిజర్వేషన్ ఇస్తే ఎవరు నిలబడాలా? తండాలల్లో 99% ఎస్టీలో ఉంటారు. పరిస్థితి ఏంది? అది దాని ఏందో చూసుకొని రిజర్వేషన్ ఇవ్వాలి కదా. ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య. ప్రైవేట్ ఫైనాన్స్ పై ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా వాటి
దారిన పడిన సామాన్యుల ప్రజలు తట్టుకోలేకపోతున్నారట. అసలు ఫస్ట్ మనం మారాలి. ఏంది ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు ఏముంటాయి? ఇంటి మీదకి వస్తాడా? నువ్వు కూడా ఎదురు తిరుగు, స్టేషన్ తీసుకపో. ఎప్పుడైతే నీ మనసు వీక్ అయిపోతుందో నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు. ఇవ్వని భయపడాలి. రాజకీయ నాయకులే మంచిగా 1000 కోట్ల అప్పులు తీసుకొని బ్యాంకులకు ఎగనామం పెడుతున్నారు. మొన్న సుబ్రహ్మరెడ్డి ఇంకొక ఆయన కలిసి గాయత్రిని ఏదో కంపెనీ పెట్టి 5700 కోట్లు మాఫీ చేసుకున్నారు. ఆయన ఆస్తి విలువ ఎంత తెలుసా? 5700 కోట్లు కట్టలేకపోయారు వాళ్ళు. నిస్సిగ్గుగా ఏది లేదు, సిగ్గు శరం లేకుండా ప్రభుత్వం వాళ్ళకి మాఫీ చేస్తుంది, వాళ్ళు మాఫీ చేయించుకుంటారు, వెనకంగా పార్టీ ఫండ్ ఇస్తారు సైలెంట్ గా. 5700 కోట్లు మాఫీ అయినాయి వాళ్లకు. నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోవడం? ఏం నష్టం నీకు? వాళ్ళకంటే ఈయనమైన బతుక కాదుగా. వాళ్ళకంటే దుర్మార్గంగానైతే అవినీతి చేయట్లేరు ఎవడు. నీకు అవసరం ఉన్నాయి, తీసుకున్నావు, కట్టలేకపోతున్నావు, వానికి ఆ విషయం చెప్పు, 4 రోజులు కడతా అని చెప్పు. వినకపోతే నువ్వు కూడా వినకు. ఏంది కొడతారా, చంపుతారా, రౌడీజం చేస్తారా, పోలీస్ స్టేషన్ పో, నా నుంచి కావట్లేదని చెప్పు. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటే వస్తా? నీ కుటుంబం ఆగమైపోద్ది కదా, నేను నమ్ముకున్న కుటుంబం. ఫైనాన్స్ కంపెనీ వాళ్ళను వేధింపుల కాలకు యాజ్ పర్ రూల్స్ ఏ బ్యాంక్ కూడా ఇంటికి వస్తానికి లేదు. ఫస్ట్ లోన్ తీసుకునేటప్పుడే దాని గైడ్ లైన్స్ అన్ని తెలుసుకోండి. ఒకనే వాడు వీడు చెప్పిన కానీ తీసుకోవడం కాదు. నువ్వు ఎంతైనా తీసుకో, నీకు వచ్చినంత తీసుకొని నువ్వు ఏ విధంగా కట్టగలుగుతావో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి కూర్చోబెట్టి. అంత వాడికి చేసేది ఏం లేదు. నీ నుంచి కాకపోతే నా నుంచి కావట్లేదని సెటిల్మెంట్ చేసుకో. ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఏమైపోయింది? అన్యాయంగా ఇది.